నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం MGNREGS పేరు మార్పును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసన కేంద్ర ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తోంది మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పేర్కొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ సింహాచల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన భారత క్రికెటర్లు స్వాగతం పలికిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు హైదరాబాద్ SR నగర్ చౌరాస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోటా నీలిమ నేతృత్వంలో ప్లకార్డులతో నిరసన నిర్వహించారు కోటా నీలిమ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు గ్రామ పంచాయతీలను రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారులను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును తొలగించి రామ్జీ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పథకం పేరును మార్చే నిర్ణయాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కోటా నీలిమ హెచ్చరించారు దయచేసి ఓన్లీ మీడియా వాళ్ళు ముందు నిలబడాలని మనవి మిగిలిన మీడియా వాళ్ళు కూడా కొద్దిగా చైర్స్ పైన కూర్చుంటే బాగుంటుందని మనవి దయచేసి ఇక్కడ ముందు ఎవరు నిలబడకుంటే అందరు కూర్చోవాలని మనవి. ఈరోజు మా నీలిమ మేడం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం జరుగుతున్న ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇప్పుడే కాదు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత రూరల్ లెవెల్లో ఉన్న పేదవాళ్లకు అందరికీ నమస్కారం. ఏదైతే సనత్ నగర్ నియోజకవర్గంలో డాక్టర్ కోటా నీలిమ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ నిరసన కార్యక్రమము మేము చేయబడుతున్నామో దానికి చాలా మంది కాంగ్రెస్ శ్రేణులు అదే విధంగా పబ్లిక్ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ యొక్క సభ తర్వాత సచిన్ సావంత్ గారు AICC సెక్రటరీ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి యొక్క సందేశం తర్వాత మేము ఒక చిన్న పాదయాత్ర కూడా ప్లాన్ చేయడం జరిగింది. బస్తీలలో వెళ్ళి పాంప్లెట్స్ పంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగిందో VBG రామ్జీ చట్టం ఏదైతే తీసుకురావడం జరిగిందో దానికి విరుద్ధంగా పాంప్లెట్స్ పంపిణీ కూడా చేసి ప్రజలకందరికీ అవగాహన కల్పించే ఒక కార్యక్రమం చేయబడుతున్నాము. ఈ యొక్క VBG రామ్జీ చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అది పేదలకు నిరుద్యోగులకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు UPA ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది, యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాక్ట్ హక్కులు కల్పించే ఒక యాక్ట్, ఉపాధి హక్కు కల్పించే ఒక చట్టం ఇది. దాన్ని కాలరాస్తూ ఈ రోజు ఆ ఉపాధి ఇచ్చే హక్కుని కూడా ఉపాధి కల్పించే ఈ చట్టం భారం అంతా ఆర్థిక భారం అంతా సగం స్టేట్స్ మీద వేస్తోంది. మీ అందరికీ తెలుసు స్టేట్ గవర్నమెంట్స్ ఎంత ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయి. ఎలా చేయగలరు అంటే ఈ చట్టాన్నే ఒక రకంగా ఖతం చేసేందుకు ఈ ప్రయత్నం. అలాగే మహిళలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీస్, బీద ప్రజలకి 90% వాళ్ళకి ఉపాధి కల్పించిన ఈ చట్టాన్ని వీళ్ళు మార్చేసి 60 రోజులు ఏ రకమైన ఉపాధి ఉండదు అని కొత్త చట్టంలో చెప్పడం జరిగింది. ఎన్నో రకాలుగా ప్రజలను బానిసలు చేసి మళ్ళీ ఒక ఇంగ్లీష్ రాజ్యం, బ్రిటిష్ రాజ్యం ఎలా ఉండేదో గుర్తు చేస్తోంది బీజేపీ సర్కార్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హక్కుల కోసం పోరాడింది, బీజేపీ పార్టీ ఎప్పుడు ప్రజల నుంచి హక్కులు తీసేసి వాళ్ళని బానిసలు చేయడానికి ప్రయత్నం చేసింది. దీనికి విరుద్ధంగానే ఈ రోజున ఈ ఆందోళన మీరు చూస్తున్నారు. వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు, లీడర్సే కాకుండా సామాన్య జనులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే DCC సికింద్రాబాద్ DCC ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారు ఈ ఆందోళన లీడ్ చేస్తున్నారు. ఈ మొత్తం సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎన్నో నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఆందోళన మొదలైంది. ఈ రోజున
సనత్ నగర్ లో మొదలవుతోంది. దీపక్ గారిని నేను అంటాను, దీని గురించి కొంచెం చెప్పండి. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం కైకలూరు సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తో పాటు పార్లమెంటు ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కమిటీల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గ్రామాల్లో పార్టీని మరింత పటిష్టం చేసి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం మాయ మాటలతో చంద్రబాబు కాలం గడుపుతున్నారని, 2 ఏళ్లుగా ప్రజలు నయావంచనకు గురయ్యారని, కూటమికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అరుణ్ కుమార్ అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ఉంటాయి. ఒక స్టేట్ కమిటీ ఉంటుంది, ఒక జిల్లా కమిటీ ఉంటుంది, మండల కమిటీ ఉంటుంది, ఒక మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది. కానీ మెంబర్షిప్ డ్రైవ్ కన్నా ముందు మన పార్టీ క్యాడర్ ఎవరు, మన నాయకులు ఎవరు అనేది ఉండాలని ఒక తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టారు. జనరల్గా ఎవరైనా సరే, ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా సరే, సామాన్య కార్యకర్త నుంచి నాయకుల వరకు అడిగే మాట, జగన్ గారు మారారా సార్, పార్టీ బాగుంటుందా సార్, ఏమైనా మార్పులు తీసుకొస్తున్నారా, జగన్ గారు మారారా, పార్టీ మార్పులు వచ్చినాయా, ఎన్నింటికన్నా ముందు పార్టీ ఏ విధంగా ఒకప్పుడు లేని ప్రణాళిక ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఏ విధంగా రాబోతుందని దానికి ఉదాహరణ ఈ కమిటీ. జనరల్గా అందరూ చెప్తారు, మీకు ఐడి కార్డు వస్తుంది, పార్టీ కమిటీలో పార్టీ మనం గుర్తిస్తున్నాం. పార్టీ ఉద్దేశం అది ఒకటే కాదు. ఎందుకు ఈ పార్టీకి అన్ని కమిటీలు, ఎందుకు పార్టీని గుర్తింపు కార్డు, ఎందుకు పార్టీలో ఈ పార్టీలో మీకు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే ప్రధానంగా 5 కారణాలు. ఒక కారణం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో, ఇప్పుడు దాకా పార్టీ 2019లో గెలిచి 2024లో ఓడిపోయిన తర్వాత ఎందుకు మనం ఓడిపోయాం, మనల్ని ఓడించింది ఎవరో పార్టీ కమిటీ విధానాన్ని ఆలోచించారు. ప్రతి రాజకీయ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ఉంటాయి. ఒక స్టేట్ కమిటీ ఉంటుంది, ఒక జిల్లా కమిటీ ఉంటుంది, మండల కమిటీ ఉంటుంది, ఒక మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది. కానీ మెంబర్షిప్ డ్రైవ్ కన్నా ముందు మన పార్టీ క్యాడర్ ఎవరు, మన నాయకులు ఎవరు అనేది ఉండాలని ఒక తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టారు. జనరల్గా ఎవరైనా సరే, ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా సరే, సామాన్య కార్యకర్త నుంచి నాయకుల వరకు అడిగే మాట, జగన్ గారు మారారా సార్, పార్టీ బాగుంటుందా సార్, ఏమైనా మార్పులు తీసుకొస్తున్నారా, జగన్ గారు మారారా, పార్టీ మార్పులు వచ్చినాయా, ఎన్నింటికన్నా ముందు పార్టీ ఏ విధంగా ఒకప్పుడు లేని ప్రణాళిక ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఏ విధంగా రాబోతుందని దానికి ఉదాహరణ ఈ కమిటీ. జనరల్గా అందరూ చెప్తారు, మీకు ఐడి కార్డు వస్తుంది, పార్టీ కమిటీలో పార్టీ మనం గుర్తిస్తున్నాం. పల్నాడు జిల్లా దాచపల్లి పట్టణంలోని కారంపూడి రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురజాల మండలం దైదా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుణ్ణి బైకుపై తీసుకువస్తుండగా ఈ నేపథ్యంలో కారంపూడి రోడ్డు వద్దకు రాగానే బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న 6 సంవత్సరాల బాలుడు రువ్వా మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దాచపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పిల్లగాడు
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం గురువారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉభయ దేవేరులైన భూదేవి శ్రీదేవిని కళ్యాణమాడారు. తెల్లవారుజామున 1:56 సమయంలో రోహిణి నక్షత్ర యుక్త వృశ్చిక లగ్న పురస్కారాంశమందు జరిగిన ఈ పరిణామ వేడుకలు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వేద పండితులు అర్చక స్వాములు కళ్యాణ తంతును నిర్వహించారు. భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను గుర్తించి తక్షణమే దేశం నుంచి పంపించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు శశిధర్ డిమాండ్ చేశారు. ఈ విషయం ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే బంగ్లాదేశీ ముస్లింల పేరుతో ప్రజలే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడారు. ధర్మరక్షణ సభ విజయవంతమైందని, ఈ స్ఫూర్తితో బంగ్లా దీక్షను గుర్తించే కార్యక్రమాలకు మరింత ముందుకు తీసుకెళ్తామని శశిధర్ అన్నారు. బాలాపూర్లోని గుర్తించిన బంగ్లాదేశ్లను తక్షణమే డిపోర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రైట్ 24 జనవరి రోజున ధర్మరక్ష సభ ద్వారా వేలాది గొంతులు ఏకమై
ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం. బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లిం అక్రమ చొరబాటుదారులను వెంటనే అరెస్ట్ చేసి తిప్పి పంపాలని. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ముందర రాష్ట్ర ప్రభుత్వం కేవలం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6,993 మంది అక్రమ రోహింగ్యా ముస్లింలు ఉన్నారని చెప్పి అంగీకరించింది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి పంపాలా. ప్రజలు కూడా ఇప్పటికీ ధర్మరక్షణ సభ ద్వారా జాగృతమై ఉన్నారు. ప్రజలు కూడా బాగో బంగ్లాదేశీ ముస్లిం, బాగో రోహింగ్యా ముస్లిం ఉద్యమంలో భాగం కావాలా. ఈ దేశాన్ని భవిష్యత్తు తరాలను రక్షించుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు స్థానికంగా ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారో అని సమాచారం వస్తే వాళ్ళను గుర్తించి స్థానిక పోలీసులకు అప్పజెప్పి వాళ్ళ మీద లిఖితపూర్వకంగా కంప్లైంట్ బుక్ చేయాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. అదే సందర్భం లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్, జాయింట్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా ఈ చొరబాటుదారులను గుర్తించడం లోపల ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా అన్ని కుల సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రకాలైనటువంటి సంస్థలు ఈ ఉద్యమం లోపల భాగమై మన భవిష్యత్తు భాగ్యనగరాన్ని, భవిష్యత్తు దేశాన్ని కాపాడే ఉద్యమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం. ఇప్పటి నుంచి అన్ని దేవాలయాల కమిటీలు కానీ ప్రజలు చేసుకునేటువంటి శుభకార్యాల్లో కూడా మనం ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు కూడా ఏ ఒక్క చొరబాటుదారుని దగ్గర కూడా కొనొద్దు. కేవలం అనేక కులవృత్తులు మన మీద ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి కులవృత్తుల ద్వారా దగ్గర మాత్రమే సామాన్లు మీరు కొనాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ యొక్క బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లిం అక్రమ చొరబాటుదారులను సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించే బాధ్యత ప్రజలందరి మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. లక్షలాది మంది ఉన్నారు. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే వాళ్ళు గుర్తించిందే 6,993. గుర్తించిన వాళ్ళు ఇంకా అంతకు డబుల్ ఉన్నారు ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో. కాబట్టి నగరంలో లక్షలాది మంది బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులు ఉన్నారు. విశాఖలోని సింహాచల పుణ్యక్షేత్రాన్ని భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్నోయి, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న వీరు కప్పా స్తంభాన్ని ఆలింగనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత క్రికెటర్లకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న 4వ టీ20 మ్యాచ్ నేపథ్యంలో క్రికెటర్లు స్వామివారిని ఆశీస్సులు తీసుకున్నారు.
MGNREGS పేరు మార్పును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తోంది. మళ్లీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పేర్కొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. సింహాచల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన భారత క్రికెటర్లు. స్వాగతం పలికిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.